హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. కానీ ఈ కలియుగం చివరి దశలో ఏం జరగబోతుందో తెలుసా? పురాణాల ప్రకారం భవిష్యమాలికలో చెప్పబడిన ఈ కాలం గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా మనకు తెలియని అనేక రహస్యాలు ఈ భూమండలం పైన అంకుర రూపంలో దాగి ఉన్నాయి. రానున్న కాలంలో ఏం జరగబోతుందో అని తలుచుకుంటేనే ఒళ్ళు గుబులు పుడుతుంది. ఈరోజు వీడియోలో అలాంటి కొన్ని విషయాల గురించి చర్చించబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ టుడే అవర్ ఎపిసోడ్. భవిష్యమాలికలో రాసి ఉన్నదాని ప్రకారం మొదటి దశలో ప్రకృతి విపత్తులు, భూకంపాలు, చలనాలు వస్తాయి. న్యాచురల్ డిసాస్టర్స్, ఎర్త్క్వేక్స్, మూమెంట్స్ అంటే ప్రకృతి సహజంగా మనకు పాఠాలు నేర్పబోతుంది. ప్రకృతి పరిస్థితులు, భూకంపాలు, భారీ వర్షాలు ఇది మన పాపాల ఫలితమే. కలియుగం చివరిలో ప్రకృతి ఇంకా పెద్ద ప్రభావం చూపించబోతుంది. ప్రకృతి పరిస్థితులు, వాతావరణ మార్పులు మరింత తీవ్రమైన అవరోధాలను కలిగిస్తాయి. భూమి పునరుద్ధరణ, అగ్నిపర్వతాలు మరింత విస్తృతంగా జరగనున్నాయి. అవి మానవాళిపైన ప్రతికూల మార్పులను చూపించనున్నాయి. రెండవ దశ మానవ సమాజం మార్పులు, చేంజ్ ఇన్ ఉమెన్స్ సొసైటీ. ఈ దశలో మానవ సమాజం కూడా పూర్తిగా మారిపోతుంది. మారుతున్న రాజకీయాలు, ఎకానమీ, ఆరోగ్య వ్యవస్థలు మరియు యాంత్రికతలపైన ఆధారపడిన జీవన శైలి మనం చూస్తున్నాం. పాపం, సత్యం, అహంకారం ఈ సమాజానికి బలంగా పుంజుకుంటున్నాయి. మానవ సంబంధాలు తగ్గిపోతాయి. అనేక మంది వ్యక్తులు ఒంటరిగా విడిపోయిన స్థితిలో ఉంటారు. కుటుంబ వ్యవస్థలు, సాంప్రదాయాలు, ఆచారాలు అన్నీ పతనమవుతాయి. మూడో దశ ధర్మం యొక్క పునరుద్ధరణ, రిస్టోరేషన్ ఆఫ్ ధర్మ. ఈ సమయానికి కలియుగం చివరిలో కొన్ని చారిత్రక మార్పులు కూడా వస్తాయి. చివరికి ధర్మం పునరుద్ధరిస్తుంది. మనం గమనించవచ్చు, ఈ కాలంలో మనకు తప్పిపోయిన నిజమైన ధర్మం, సత్యం మరియు ఆధ్యాత్మికత తిరిగి వెలుగులోకి వస్తాయి. భవిష్యమాలిక ప్రకారం కలియుగం ముగిసిన తర్వాత శుభదృష్టి లభిస్తుంది. అవి మనకు నిజమైన జ్ఞానాన్ని, మానవత్వాన్ని గుర్తు చేస్తాయి. మానవులు సమాజంలో కొత్త దారిని ఎంచుకుంటారు, ధర్మం మార్గం పాటిస్తారు. నాలుగో దశ శాశ్వత మార్పు, కొత్త యుగం ప్రారంభం, పర్మనెంట్ చేంజ్, బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ ఇయర్. కలియుగం ముగిసిన తరువాత ద్వాపర యుగం అనేది ప్రారంభమవుతుంది. ఇది ఒక శాంతిమయమైన మానవాళి ఆధ్యాత్మిక మార్గం యొక్క పునరుద్ధరణను సూచిస్తుంది. ఈ కొత్త యుగం మనకు సత్యం, శాంతి, సామాజిక సంస్కృతిని ఇచ్చే దిశలో ఉంటుంది. ఐదో దశ సృష్టి యొక్క సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ఏ క్రియేషన్. ఈ కొత్త యుగంలో సృష్టి యొక్క శాశ్వత సూత్రాలు, ధర్మం ఆధారంగా ప్రపంచాన్ని మళ్ళీ తిరిగి సరిచేస్తుంది. ఈ సమయానికి మనిషి మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా పూర్ణతను పొందుతాడు. ఉన్నతమైన ధర్మం, సత్యం మరియు ప్రేమ ద్వారా విశ్వాసాన్ని అర్థం చేసుకుంటాడు. ఆరో దశ జీవన విధానం మార్పు, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. భవిష్యమాలికలో రాసి ఉన్నదాని ప్రకారం ఈ సమయానికి మానవ సమాజం ఒక కొత్త దిశలో ముందుకు సాగిపోతుంది. పూర్వం పోయిన విలువలు తిరిగి పునరుద్ధరించబడతాయి. కుటుంబాలు, సమాజాలు, నమ్మకాలు కొత్తగా పునర్నిర్మించబడతాయి. ప్రపంచం ఆనందంగా, శాంతిగా ఉండటానికి ఈ కొత్త మార్గం దారి చూపిస్తుంది. ఏడో దశ మానవత్వం యొక్క ఉత్తరణ, ద రైజ్ ఆఫ్ హ్యుమానిటీ. అలాగే ఈ యుగం మనకు ఆశను, శక్తిని, పరిపూర్ణతను ఇచ్చే సమయం. మానవత దృక్పథం, సత్యం, ప్రేమ ఆధారంగా ప్రపంచం తిరిగి చెలామణి అవుతుంది. ఎనిమిదో దశ నిజమైన శాంతి సమాజం, ట్రూ పీస్ ఆఫ్ సొసైటీ. భవిష్యమాలికలో రాసి ఉన్నదాని ప్రకారం ఈ దశలో మానవాళికి మరింత శాంతి, ఆనందం, ప్రగతి మరియు సమాజం మధ్య సమతుల్యతను ఇస్తుంది. ప్రపంచం మంచి మార్గంలో అడుగులు వేస్తుంది, ఒక కొత్త జీవన శైలి ఆధారంగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్.